ఇది చదివే రామాయణ భారతాల వేదశాస్త్రాలు ఏముంది కనుక అందులో యా ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. దిక్కుమాలిన భాష అంటారు దీన్ని. యా ఫర్ యాపిల్, నీ యాపిల్ నువ్వు తిను, నువ్వు పండు తిను, నీకు ఉండాలి. పైగా పండు నెగనెగలాడే పండు, కోసుకు తినే పండు నువ్వు తినే, ఎవరికి పెట్టవు. తర్వాత బీ ఫర్ బ్యాట్, నీకు చదువు ఒక్కలా సచిన్ టెండూల్కర్ లాగా ఓ బ్యాట్ పెట్టుకుని బయటికి వెళ్ళి ఆడుకో. పోనీ 300 బాగుందో 4. సి ఫర్ క్యాట్, టీ ఫర్ డాగ్, 2 దిక్కుమాలిన జంతువులే. కుక్క పిల్లి లాంటి భాషకు నేర్పేది, దానికోసం ₹1,00,000 ఫీజు కొడుతున్నాం. బుద్ధి ఉందా అసలు మనకి? మా వాడే LKG లేదమ్మా, కుక్క పిల్లి అయ్యాడు. అవండి నేర్పేది. పిల్లి కపటత్వానికి చిహ్నం, కుక్క బానిసత్వానికి చిహ్నం. అదే నా తెలుగు భాష నేర్పిస్తే ఎలా ఉంటుందమ్మా? అకారానికి అమ్మ, ఆకారానికి ఆవు, ఇకారానికి ఇల్లు, ఈకారానికి ఈశ్వరుడు. ఇటువంటి భాష ప్రపంచంలో ఉండదండి, ప్రపంచంలో ఉండదండి. అక్కడ ఒక్క తెలుగులో ఉంటాయి. ముందు అమ్మ, ఏదో యాపిల్ పండును ఆనపకాయ ఏమిటండి కర్మ, అమ్మ గురించి చెప్పకుండా. అమ్మ లేనిదే మనం ఎక్కడున్నాం ఇక్కడ?